హాయ్ గాయ్స్, ధనుష్కోటి మోస్ట్ వండర్ఫుల్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి పాత ట్రాక్ అనమాట. సెకండ్ ఉన్నది కొత్త ట్రాక్ అనమాట. పాత ట్రాక్ వచ్చేసి ఇక్కడికే ఎండ్ అయిపోయింది. కొత్త ట్రాక్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఆ రెండు జాయిన్ అవుతున్నాయి. శ్రీరాముడు ఉడతలు కట్టిన రోడ్డు అక్కడికి ఎండ్ అనమాట, ఇంకా లేదు. బోట్స్ అన్నీ చూసారా ఎంత బాగుందో అసలు, మనం మాటల్లో చెప్పలేను. అక్కడ ఎక్కడో చూస్తుంటే స్కై వాటర్ రెండు టచ్ అయినట్టుంది, ఇంకా ల్యాండ్ ఉందేమో అనిపిస్తుంది కానీ లేదు. అక్కడ డెడ్ ఎండ్ అనమాట, అది చూసారా. ఇంకా రోడ్ అక్కడ నుంచి లేదు, క్రెయిన్తో కొంచెం నీట్గా చేస్తున్నారు. ఈ పాత బ్రిడ్జ్ వచ్చేసి ఇంకా లేదనమాట, మొత్తానికి తీసేశారు. అది కొత్త బ్రిడ్జ్ ఇంకా ఉంది ముందుకి. నేను ఆ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. అసలు నేచర్ ఏంటి, అసలు ఏమైనా ఉందా. అక్కడ కపుల్ షూట్ జరుగుతుంది, సూపర్గా ఉంది. ఇలాంటి ప్లేస్లో కపుల్ షూట్ చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే మాటల్లో వర్ణించలేం మనము, అంత బాగుంది ప్లేస్. అంటే నేత్రానందం. అక్క నేత్రానందం నేత్రానందం అంటావు ఏంటో అనుకుంటారేమో మరి. అసలు చుట్టూ అక్కడ అసలు మనుషులు ఎవరు ఉండడానికి పర్మిషన్ లేనట్టుంది. బోట్స్ అన్నీ అక్కడ ఏవి వెళ్ళలేనట్టున్నాయి, అన్నీ ఆపేశారు దగ్గరికి. ఇది ఒక సైడ్ అనమాట, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ పార్ట్లో కూడా ఇంకా ఉంది, అదంతా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంది అసలు. మీరు చూడండి, ఆ బుల్లి బుల్లి బోట్స్ లాగా. కానీ దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమో, కానీ పర్మిషన్ అయితే లేదు. ట్రైన్స్ వచ్చినప్పుడేమో పైకి లేస్తుంది, అప్పట్లో పైన రెండు జాయింట్ అయ్యేవి, ఇప్పుడేమో ట్రైన్లో లిఫ్ట్ చేస్తారంట పైకి. కానీ చాలా బాగుంది, క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. కానీ ఇక్కడ రోడ్డు పైన ఆగడానికి పర్మిషన్ లేదనమాట. అగోండి ఓల్డ్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ లైటింగ్స్తో పెట్టుకున్నారు, వాళ్ళు సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది. కానీ మనకైతే పర్మిషన్ ఉండదు. కానీ వెహికల్స్ ఏవి కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఇలా ఆగకూడదు, చూస్తూ వెళ్ళిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.